మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరద ఉధృతి నిన్నటి నుంచి క్రమంగా పెరుగుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి పరవలు తొక్కుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 40.5 అడుగులుగా నమోదైంది. 8,19,285 క్యూసెక్ల వరద దిగువకు విడుదలవుతోంది. ఎగువన ఉన్న ఉపనదులు, వాగులు, వంకల నుంచి వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో నిల్వ ఉన్న పాత నీటిని కూడా దిగువకు విడుదల చేస్తుండటంతో ఆ వరద మొత్తం గోదావరిలోకి వచ్చి చేరుతోంది. ఇక నిన్న ఉదయం భద్రాచలం వద్ద 33 అడుగుల మేర ప్రవహించిన గోదావరి ఒక్క రోజులోనే 7.5 అడుగులు పెరిగి ఈ రోజు 40.5 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. వరద పెరగడంతో స్నానగడ్డాలు కొంతమేర నీటిలో మునిగిపోయాయి. దీంతో భక్తులు లోతుకు వెళ్లకుండా ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. వరదలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తగా వరద సహాయక లాంచీలను, అవసరమైన బఫర్ స్టాక్ ను అధికారులు సిద్ధంగా ఉంచారు. గోదావరి నీటి మట్టం మరో 2.5 అడుగులు పెరిగి 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గోదావరి వరద ఉధృతి మరికొంత మేర పెరిగి తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న వరదల దృష్ట్యా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాలర్లు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. ప్రజలు నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని కోరారు.